నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ ముగిసింది. ఏపీ సెక్రటేరియట్ లో సీఎస్ డీజీపీ సమావేశమయ్యారు. పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై సిట్ ఈసీకి నివేదిక పంపింది. ఈ క్రమంలోనే ఈసీ నుంచి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు చర్చించారు. ఏపీ సీఎస్ డీజీపీకి సంబంధించిన భేటీపై డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. ఏపీ సెక్రటరీలో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో ఆయనతో పాటు ఇంటెలిజెన్సీ ఏడీజీ విశ్వజిత్, లా అండ్ ఆర్డర్ ఏజీడీ బాగ్చి, అలాగే చీఫ్ ఎవరైతే ఉన్నారో వినీత్ బ్రిజ్లాల్, వీరికి కూడా సమావేశం కావడం జరిగింది. ఏవైతే కనుక సిట్ నివేదికను ఎలక్షన్ కమిషన్ పంపడం జరిగిందో దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరగడంతో పాటు అక్కడి నుంచి ఆదేశాలు వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి పూర్వంపరాలేమి, వీటన్నిటితో పాటు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ హింసకు సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్, దీనికి సంబంధించి వ్యవహారాలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. దాదాపు ఒక 1 అవర్ పాటు వీరు సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల కమిషన్ ఇచ్చేటువంటి ఆదేశాలు ఏ విధంగా ఉంటాయి, ఈ నివేదికను పరిశీలించిన తర్వాత వారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద కూడా చర్చించడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఈ ఏపీలో జరిగినటువంటి ఎన్నికల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే పలువురు బదిలీలు, అంతేకాకుండా పలువురు మేధావులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఇక్కడ జరిగినటువంటి హింస మీద చేసినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం చేయడము, రాజకీయ పక్షాలు కూడా ఒకవైపు సీఎస్ జవహర్ రెడ్డిని టార్గెట్ చేస్తుండడము, అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ మీద కూడా పలు రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక తదుపరి ఎటువంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్త పడాలా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి పోలీసు యంత్రాంగము, తర్వాత సీఏ జవహర్ రెడ్డి సమన్వయంతో పనిచేసుకోపోవాలా అని చెప్పేసి ప్రతి విషయాన్ని కూడాను చర్చించుకోవడం జరుగుతూ ఉంది. ఎన్నికల సమయంలో అయితేనేమి, ఎన్నికల తర్వాత అయితేనేమి జరిగేటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికల ఫలితాల తర్వాత ఏ విధంగా ఉంటుంది దాని మీద కూడా సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యం. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సమస్యాత్మక నియోజకవర్గాలున్నాయి. అక్కడ పెద్ద ఎత్తున మళ్లీ గొడవలు చెలరేగుతాయని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల రోజు, ఆ తర్వాత కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కూడా చర్చగా వచ్చినట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఈ నివేదికను చూసిన తర్వాత, సిట్ ఇచ్చిన నివేదికను చూసిన తర్వాత ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, దాని మీద ఎలా ముందుకెళ్లాలనే దాని మీద ప్రధానంగా ఈ 1 అవర్ చర్చ జరిగినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే విజయ్ చంద్రన్, ఇంకా కౌంటింగ్ డే కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు, ఇటువంటి అంశాలపై కూడా చర్చించారా? ఇప్పటికే కేంద్ర బలగాలను రాష్ట్రంలోకి దించడం జరిగింది. ఆ కేంద్ర బలగాలను ఎన్నికల ఫలితాల వరకు కూడాను అలాగే కొనసాగించే అవకాశం ఉంది. అదే బలగాలను కొనసాగిస్తూ ఇంకా మరికొన్ని బలగాలను కూడా అవసరమైతే కనుక పిలిపించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి వేలు కూడాను ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డిని అయితేనేమి, తర్వాత పోలీసు వ్యవస్థనైతేనేమి ఎత్తి చూపుతున్న నేపథ్యంలో జాగ్రత్త పడాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా రాయలసీమ ప్రాంతాల్లో అయితేనేమి, పల్నాడు ప్రాంతంలో అయితేనేమి, ఈ చోట ఎక్కువగా గొడవలు జరిగేటి వాటినన్నింటినీ గుర్తించి ఇప్పుడు జరిగినటువంటి ప్రాంతంలోనే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ జరిగే అవకాశం ఉంది అనే దాని మీద కూడా గుర్తించి అక్కడ ప్రాంతాల్లో మరిన్ని బలగాలను అయితే కనుక మోహరింపజేసే అవకాశం ఉంది. అంతేకాకుండా రాజకీయ పక్షాలకు కూడాను ఏమాత్రమూ గొడవలు రేపు హింసకు పాల్పడితే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. విజయ్ చంద్రన్, అయితే ఓవరాల్ గా ఘర్షణలకి కారణమైన వారిపై గుర్తించారు. ఓవరాల్ గా 1300 మంది ఉంటే అందులో కేవలం 120 మంది వరకు మాత్రమే అరెస్టులు జరిగాయి. సో ఇక మిగిలిన వారిపై కూడా కేసులు నమోదు చేయటాలు ఇటువంటివి ఎప్పుడు జరగబోతున్నాయి? స్థానిక పోలీస్ స్టేషన్స్ కి ఏమన్నా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే పలువురు దాదాపు 1200 మందికి పైగా పరారీలో ఉన్నారు. అంటే గుర్తించిన వారు మాత్రమే, ఇంకా గుర్తించని వాళ్ళు చాలా మంది ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. 32 ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది.
ఈ ఎఫ్ఐఆర్లు కట్టడం చూస్తే కనుక వీటిలో చాలా సెక్షన్లు కూడాను బలహీనంగా ఉన్నట్లుగా సిట్టు గుర్తించింది. కాబట్టి మరికొన్ని బలమైన సెక్షన్లను పెట్టాలా అని చెప్పేసి సిట్టు సూచనలు జారీ చేసింది. ఆ మేరకు పోలీసు యంత్రాంగము మరికొన్ని సెక్షన్లను కూడా యాడ్ చేసింది. అయితే ఇంకా ఇప్పుడు ఎవరినైతే గుర్తించడం జరిగిందో వారిని అందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే మరికొన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కీలకమైన నేతల సోదరులు అయితేనేమి, వారికి సంబంధించిన వారైతేనేమి వాళ్ళందరూ పరారీలో ఉన్నారు. ఒకవైపు సిట్టు ప్రకటన వెలువడిన వెంటనే వీరందరూ పరారీలోకి జారుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరు పారిపోవడానికి సహకరించిన వారు ఎవరనే దాని మీద కూడా పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం, ఉన్నత స్థాయి అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే గన్మెన్లు ఉన్నా కూడా గన్మెన్లను వదిలేసి అజ్ఞాతంలోనికి పారిపోయారు. కాబట్టి వారి విషయంలో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.